శ్రీ భార్గవిని ఆ అమ్మాయి పేరు యశు అమ్మాయిని ఇట్లా హెచ్ఎం సార్ ఇట్లా రేప్ చేసిపోయాడు సార్. ఇట్లా వారం రోజుల నుంచి జరుగుతా ఉందంట. పిల్లలు భయపడి చెప్పలేకపోయారు. మాకు పొద్దున ఫోన్ చేశారు వేరే వాళ్ళు. ఫోన్ చేసిన వాళ్ళు వచ్చాము మేము. పిల్లలు ఏదో ఒకటి చెప్పడం లేదు. గుచ్చి అడిగితే చెప్పారు వాళ్ళు. ఇది సార్ వారం రోజుల నుంచి బయటికి పిలిచిపోతా, ఇట్లా తినిపిస్తా, పెడతా, చేతులేస్తా, కాలేస్తా, ఇది చేస్తానంట. రూమ్ లో పిలిచిపోయి గడి పెట్టేసి బలవంతంగా ఇచ్చేసి పోయినాడంట. పిల్లలకు చెప్తే కొడతాము పెడతామని భయపడిస్తా అన్నారంట. పిల్లలు డబ్బులు ఇచ్చి ఇది చేస్తున్నారంట. చెప్తే తీసి ఇచ్చి పంపిస్తాము, మీ పేరెంట్స్ చెప్పొద్దండి అని లోపల ఇది చేస్తున్నారు సార్. ఇట్లా 10 రోజుల నుంచి జరుగుతా ఉందంట సార్. మొన్న కూడా వారం కిందట వచ్చాము మేము, పిల్లలు చూసుకొని వెళ్ళిపోయాము. ఎవరు చెప్పలేదు, పిల్లలు భయపడి. ఏమైందంటే ఏం చెప్పడం లేదు సార్. ఈరోజు పొద్దున్న మార్నింగ్ తెలిసింది మాకు ఇట్లా జరిగింది అనేసి. ఎవరికి చెప్పలేదు సార్. ఏ స్కూల్లో ఎవరో చిన్న పాప ఉంటే ఇట్లా చేస్తున్నారు సార్ అని చెప్పారంట. చెప్తే పొద్దున వచ్చి అడిగాం మేము. ఏమంటే వాళ్ళు చెప్పలేదు. పక్క పిలిచిపోయి అడిగా ఏం జరుగుతుందమ్మా అంటే, సార్ ఇట్లా చేస్తున్నాడు, మమ్మల్ని టెంపుల్ పిలిచిపోతున్నాడు, బయటికి పిలిచిపోతున్నాడు, తినిపిస్తున్నాడు అని చెప్తున్నారు. ఎందుకు తినిపిస్తున్నాడు అంటే ఏం చెప్పడం లేదు. చికెన్ పెడుతున్నాడు, ఏదో ఇట్లా మీద కూర్చోబెట్టుకున్నాడు, ఆడ ఈడ చేతులు వేస్తున్నారు, మంచి మీద పండేశాడు, ఇట్లా డ్రెస్ అంతా ఇప్పేసేసాడంట. ఇది చేశాడు. ఏం చేశాడు పాప అంటే ఇట్లా మీద పడుకొని ఇట్లా చేశాడు మమ్మీ అని చెప్పిందంట. ఏం చేయాలి? నా కూతురు ఉంది సార్, దాంట్లో శ్రీ భార్గవి. నా కూతురు ఎదవడుతుంది చెప్పడానికి, చేసులు వేస్తున్నాడు అంటే కొట్టింటే చెప్పింది పాప. ఏం చేసినారంటే ఇట్లా చేసినారు సార్ ఇట్లా అని చెప్పింది. అట్లా ఎంతమందికి చేశారో మనకైతే తెలుసు సార్. మేము చేర్పించిన 1.5 నెల అవుతా ఉంది. నా పాపకు కూడా అని సార్, ఇద్దరు ఉన్నారు. పాప 5th క్లాస్. ఇట్లా రూమ్ లోకి పిలిచిపోయి గడి పెట్టేసి బట్టలను ఓపెన్ చేసి ఇట్లా మీద పడుకొని ఇది చేశాడంట. ఆ పిల్లలు చెప్తే కొడతాము పెడతామని బెదిరించారు. పేరెంట్స్ కి తీసి ఇచ్చి పంపిస్తామని చెప్పారంట. వాళ్ళు ఎదవడి ఏం చెప్పలేదు. ఎన్నితులు అనేది మాకు తెలుసు సార్. ఇది 10 రోజుల నుంచి జరుగుతా ఉందంట. పాపకి కింద శరీరం నొప్పిస్తా ఉంటే చెప్పేసింది, అమ్మ ఇట్లా నొప్పిస్తా ఉందని ఎవరికి పక్కన చెప్పింటే వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. పాప ఏదో ఇట్లా నొప్పిస్తాదంటది మేడం, ఇట్లా రండి అంటే పొద్దున్న వచ్చేసినాను. తిరుమల పోయినా పొద్దున్న వచ్చేసినాం మేడం సార్. వచ్చి అడగానే ఇట్లా జరిగిందని ఇష్యూ అని చెప్పారు మేడం సార్. నాకు మేము ఉండేది కురుగుంట సార్. అన్న మా పాపని 1.5 నెలల నుంచి ఆ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నామన్నా. పాపకి అయితే ఏం జరుగుతుందో మాకైతే చెప్పలేదు. మేము ఉదయాన్నే వచ్చేసి 7:30కి పోయినాం పాపని మాట్లాడుకోవడానికి. పోతే పాప వచ్చేసి డబ్బులు చేతిలో పెట్టుకోదు 100 రూపాయలు. ఎక్కడదమ్మా డబ్బులు నీకంటే, ఇట్లా ప్రిన్సిపాల్ సార్ ఇచ్చిన అంటే, ఎందుకు ఇచ్చినాడు ఆయన అంటే, ఇట్లా రూమ్ లో పిలుచుకొని పోయి బట్టలన్నీ తీసి ఆయన పాప మీద పడుకున్నా అంటన్న. అందుకోసము నువ్వు ఎవరికి చెప్పద్దు అనేసి డబ్బులు ఇచ్చినా అంట ఆయన. నువ్వు ఇట్లా చేస్తా అంటే మాకు చెప్పాలి కదా అంటే, ఇప్పుడు 4 సార్లు అట్లా చేసినాడు, మీకు గన చెప్తే గన కొడతామనేసి చంపలకంతా కొట్టి కట్టి తీసుకొని తొడపైన కొట్టినాడు అన్న. తొడపైన కూడా పాపకైతే వాత పడింది అన్న. ఆ అమ్మాయి అయితే యూరిన్ పోవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. వేదైన దగ్గర కూడా అంతా రెడ్డిష్ గా అయిపోయింది. అందుకోసమే మాకు బాధ అయ్యి మేమే ఆయన్ని మాట్లాడించి మా అన్న వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా అన్న వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారన్న. ఇదే జరిగింది. అయితే మాకైతే ఏదో ఒకటి న్యాయం చేయండి అన్న. పాపకి 9 సంవత్సరాలన్నా. పోలీసు వాళ్ళు వచ్చేసి ఇంకా ఏం మాట్లాడలేదన్న. సార్తో మాట్లాడుతున్నారు. సార్ ఏది డిసిషన్ తీసుకుంటారో మనకైతే తెలియదు. వాళ్ళు వస్తాడైతేనా సాయంకాలం మాకు ఏదో ఒకటి జరగాలని కోరుకుంటున్నాం అన్న. మాది అనంతపురి అన్న. For more videos like this, subscribe Big TV channel.